మా అమ్మ నీ చెయ్యి చూపియ్యా అన్నాడు నిప్పులు తీసినాక. బాగానే ఉండేవి కదరా అన్న. కాదమ్మ నిప్పులు ఎత్తుకున్నావే నీకు దండం పెడతామే. అమ్మవారి పేరేమన్నావు? పోలేరమ్మ తల్లి ఆ. పేరు ఇంకా అదే. నువ్వు ఎప్పుడన్నా మొక్కున్నావా? పాతాను కాళ్ళు ఉండప్పుడు, ఇప్పుడు లేవు కాళ్ళు. ఇప్పుడు నీకు వయసు ఎంత? 95. 95ఆ? వాళ్ళని భజన చేస్తారు. పేరేంది? నీ పేరేంది? సుబ్బరామమ్మ. పెదనాన్న పేరేంది? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లా? ఇంటి పేరు? నల్లూరు వెంకటేశ్వర్లు. ఎంతమంది పిల్లలు నీకు? నలుగురు. ఇప్పుడు ముగ్గురే. ఇప్పుడు ఉంది వచ్చి చచ్చిపోయాడుగా. ఇంకా పేర్లు చెప్పు. మొదట ఎవరు, తర్వాత ఎవరు పేర్లు చెప్పు. మొదట ఏరమ్మ, కరణం ఏరమ్మ, తర్వాత కమలయ్య, తర్వాత బుచ్చమ్మ, బుచ్చియ్య. నలుగురు. తాత పేరు, మీ తాత పేరు బుచ్చమ్మ బుచ్చియ్య. తాత పెట్టాడు నల్లూరు కమలాకరరావు అని పెద్దాడికి. ఆయన భార్య పేరు ఏరమ్మ, మా అత్త పేరు. నాకు పెద్ద కూతురు పెట్టారు ఏరమ్మ అని. అది ఇప్పుడు మా అబ్బాయి పోయింది. అంటే బుచ్చి తాత వాళ్ళ భార్య పేరు? బుచ్చి తాత భార్య పేరు ఏంటి? ఏరమ్మ, నల్లూరు ఏరమ్మ. అదే ఆయమ్మ పేరు. చాలా మంది పెట్టుకున్నారుగా. వాళ్ళ అమ్మ పేరు మా అత్తకు కూడా అదే పేరు పెట్టారుగా. మా మేనత్తకి అన్నదమ్ములు ఇద్దరు పెట్టుకున్నారు. మా నాన్న చెల్లెలు. అన్నదమ్ములు ఇద్దరు. మరి వెంకటేశ్వర్లు ఎవరి పేరు ఇది? మా నాన్న పెట్టుకున్నాడు, మా పెద్ద నాన్న పెట్టుకున్నాడు. చిన్న వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటేశ్వర్లు. అదే అంతకుముందు ఎవరికన్నా తాతలకు ఎవరికన్నా ఉందా? వెంకటేశ్వర స్వామి పేరు. అంటే మన ఇంటి ఇలువేలుపు వెంకటేశ్వర స్వామి అనమాట. ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ నాన్న పేరు ఏంది? ఏరయ్య. ఆయన భార్య పేరు? ఆయన భార్య పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మ. నాన్న అంటుండేవాడు సుబ్బమ్మ సుబ్బమ్మ అని. మా నాయనమ్మ సుబ్బమ్మ అనేవాడు. ఇప్పుడు ఏరయ్య వాళ్ళ నాన్న పేరు ఏమన్నా నీకు గుర్తుందా? ఏరయ్య నాన్న పేరు ఇదే నల్లూరు బుచ్చియ్య. ఈ కేంద్రం దొడ్డుండే ఇదంట జరుగులు నాగమ్మదంట. ఆమంటే గడ్డ అవుతుంది. జరుగులు నాగమ్మ. జరుగులు నాగమ్మ. ఇప్పుడు ఆ కేంద్రం స్థలం ఎవరి కింద ఉంది ఇప్పుడు? ఇప్పుడు గవర్నమెంట్ కింద పోయింది. గవర్నమెంట్కి పోయిందా? నల్లూరి జరుగులు ఏరమ్మంట, నాగమ్మ అంట ఆమె పేరు. ఆమంటే ఇక్కడ గడ్డ అవుతుంది. అందుకని జరుగులూరు పాలెం అయిందా? ఏ ఊరు నుంచి వచ్చిందో అందుకని జరుగులు నాగమ్మ, జరుగులూరు పాలెం. ఆమె గడ్డ ఎత్తినాక నల్లూరు ఏరయ్య అప్పజేలులంట. ఆయన తెచ్చిపెట్టాడంట. ఆమె గడ్డ ఎత్తింది. ఆమె గడ్డ ఎత్తినాక ఇడ్డని కట్టారు. ఆమె భర్త పేరేంటి? ఆమె భర్త పేరు నాకు తెలియదు. ఏ ఊరు నుంచి వచ్చారు వీళ్ళు? జనకారం నుంచి. జనకారం నుంచి వచ్చారు. అంటే ఇప్పుడు ఈమె మా నాయనమ్మ వాళ్ళ తరఫున అనమాట. నాయనమ్మ వాళ్ళ తరఫున, తాతయ్య వాళ్ళ తరఫున? పొంగులూరు. జనకారం మా తాతయ్య వాళ్ళ తరఫునగా. మా తాతయ్య వాళ్ళు మేనమామలు అక్కడే ఉన్నారని చెప్పేవాడు నల్లూరు రామయ్య. తాతయ్య వాళ్ళ తరఫున ఈ జరుబుల మీ తాతకి ఆడపడుచు వెంకమ్మ. బుజ్జి తాత వాళ్ళ ఆడపడుచు వెంకమ్మ. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ ఉండేవాళ్ళు? జనకారంలో ఉండేవాళ్ళు. మా మేనమామలు అక్కడ ఉండేవాళ్ళు. మనం పోదాంపా అంటుండేవాడు మా తాతయ్య. నాకేమో స్కూల్కి పోవటం, కాలేజీకి పోవటం, సెలవులు వచ్చేవి కాదు. అదేంటి? నువ్వు ఎప్పుడైనా పోయొచ్చావా జనకారం? అక్కడ వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా నీకు? మీ నాయనమ్మ వాళ్ళ అన్నదమ్ములు తిరుపతి రాయుడు, రత్తయ్య. వాళ్ళ ఇంటి పేరేంటి? వాళ్ళ ఇంటి పేరు బాచినాడు. బాసిన రత్తయ్య, తిరుపతి రాయుడు. అంటే ఇప్పుడు వాళ్ళ సంతానం జనకారంలో ఉండి ఉంటారుగా. పుట్టింటాడు జరుబోళ్ళు. అది పొన్నమ్మ అప్ప పిల్లలు. పొన్నమ్మ అప్ప పిల్లలు. పొన్నమ్మ కూతుళ్ళు మీ ఏరమ్మ, మా అత్త ఏరమ్మ, సౌభాగ్యం, సుబ్బయ్య, నారాయణ. వీడు పొన్నమ్మ సంతానం. ఇంకొక ఆమె ఎవరు ఉందిగా? ఇంకొక ఆమె పేరు ఏది ఉంది? సుబ్బమ్మ, ఏరమ్మ, ఏరమ్మ, రత్తమ్మ. రత్తమ్మ ఎక్కడ? ఏ ఊరు? కలవకూర. ఏది ఉప్పలపాడు దగ్గర, అద్దంకి దగ్గర. అద్దంకి దగ్గర. వాళ్ళ సంతానం అక్కడ ఉన్నారా?
చింతమ్మే ఆ, చింతమ్మ సంతానం వెంకటేశ్వరులు రత్తమ్మ మ్మ్. పోయారు వాళ్ళందరూ మనకి ఎందుకు ఇప్పుడు చెప్పు పోయిన